హాయ్! దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా 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 పెద్ద టెస్ట్ ఎదుర్కోబోతున్నారండి గిల్ సేన. ద లార్డ్స్ టెస్ట్. అన్ని టెస్ట్లు వేరు, లార్డ్స్ టెస్ట్ వేరు. ఆ ఐకానిక్ మూమెంట్స్ కానీ, ఆ పిచ్ కానీ సూపర్బ్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, లార్డ్స్ టెస్ట్కి కానీ, లార్డ్స్ వన్డేకి కానీ ఒక చిన్న స్పెషల్ ఫీలింగ్ ఉంటుందండి ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి కానీ, ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్కి కానీ. ఆ పిచ్లో ఆడుతుంటేనే ఆ వైబ్రేషన్స్ వేరు. హోమ్ ఆఫ్ క్రికెట్ అంటారు, ద మక్కా ఆఫ్ క్రికెట్ అంటారు, క్రికెట్ పుట్టింది అక్కడే అంటారు. దానివల్ల దానికి ఒక స్పెషల్ 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 స్థానం ఉంటుందండి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్లో. లార్డ్స్ టెస్ట్ ఎక్స్ట్రాడినరీ. గిల్ యాజ్ ఎ కెప్టెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25, ఇంతకంటే ఏం కావాలండి ఒక క్యాప్టెన్కి కానీ, ఒక ఇండియన్ క్రికెటర్కి కానీ. ఎక్స్ట్రాడినరీ. బుమ్రా వచ్చేస్తున్నాడు టీంలోకి. ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణని తీసేస్తారండి. టీంలోకి వెళ్ళిపోతే ఈరోజు జరుగుతుంది, 3:30కి మ్యాచ్ జరుగుతుందండి. ఐ థింక్ టీమ్ అప్డేట్ అయితే నాకు తెలిసి వాళ్ళు క్రికెట్ ప్లేయింగ్ ఎలా ఇచ్చేస్తారు ఇంగ్లాండ్. ఓన్లీ సేమ్ టీం వెళ్తున్నారు. ఓన్లీ జాష్ టంగ్ని తీసేసి జఫ్రా ఆర్చర్ కొంచెం పేస్ అటాక్ని పెంచుతున్నారండి. అండ్ పిచ్ కూడా చాలా నాకు తెలిసి బౌలింగ్కి ఎక్కువ సహకరించేలా ఉంటుంది. స్పైసీ వికెట్ తయారు చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు దాకా బ్యాటింగ్ వికెట్ తయారు చేస్తుంటే మాకు కొట్టేస్తున్నారు కదా. ఇప్పుడు బౌలింగ్ వికెట్ తయారు చేస్తున్నారు, అందుకే జఫ్రా ఆర్చర్ తెచ్చారు అని అనుకుంటున్నాను. జఫ్రా ఆర్చర్ ఆఫ్టర్ 4.5 years ఆడుతున్నాడు టెస్ట్ క్రికెట్. ఈ మధ్యన ఐపీఎల్లో కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు, కానీ జఫ్రా ఆర్చర్ మనం తక్కువ అంచనా వేయలేం. ఈజ్ ఎ పేస్ మిషన్. ఒకప్పుడు జఫ్రా ఆర్చర్ కాదు కానీ 140-145+ వేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఇండియా టీంలోకి వస్తే ఐ థింక్ మన వాళ్ళు కూడా ప్రసిద్ధ్ కృష్ణని తీసేసి బుమ్రా వచ్చేస్తాడు. రెస్ట్లో ఉన్న బుమ్రా, బాగా రెస్ట్ దొరికింది బుమ్రాకి. బుమ్రా వస్తాడు. అదే నితీష్ కుమార్ రెడ్డిని మళ్ళీ ట్రై చేస్తారు అనుకుంటున్నాను. కరుణ్ నాయన్ కూడా మళ్ళీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓన్లీ వన్ చేంజ్ అనుకుంటున్నాం. వాళ్ళ దాంట్లో కూడా జాష్ టంగన్ తీసేసి ఆర్చర్ని వేశారు. వెరీ 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 గుడ్ మ్యాచ్. దీంట్లో కూడా గిల్ క్లిక్ అయితే ఇంకంతకంటే ఏముంటుందండి. ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. చాలా బాగా ఆడాలి. గిల్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది.